హలో వ్యూవర్స్, గ్రో వాళ్ళు టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ని లాంచ్ చేశారు ఇప్పుడు. అయితే దీంట్లో అన్ని రకాల షేర్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్కి సంబంధించిన షేర్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అయితే ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికన్నా ముందు మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, మన దేశం యొక్క అభివృద్ధిలోని ఎలాగోలా పాల్గొనాలి, కానీ ఎటువంటి సెక్టార్స్లో ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని తెలియకపోతే తప్పకుండా ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ అనేది ఒక ఉచితమైన ఆప్షన్గా మీ ముందుంటుంది. కాకపోతే మీ యొక్క రిస్క్ అపిటైట్ యొక్క ఆధారంగానే ఆ నిర్ణయం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకుని సొంత రీసెర్చ్ చేసుకున్న తర్వాతే తీసుకోవాలని కోరుకుంటూ, మరిన్ని వివరాల కోసం ఈ టోటల్ మార్కెట్ ఇండెక్స్ వాళ్ళు గ్రోది తెలుసుకోవాలి అని అంటే growmf.in/TMI అనే URLకి వెళ్ళి తప్పకుండా అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, లైక్ సూపర్ ట్రెండ్ ఆర్ మూవింగ్ యావరేజెస్ లాగా ఒక్క సిగ్నల్తోనే ఇక్కడ బై చేయండి ఆర్ ఇక్కడ సెల్ చేయండి అని కాకుండా, లైక్ ఎంత రేంజ్లో మూవ్ అవుతుంది, ఏదైనా స్టాక్ అవ్వచ్చు ఆర్ ఇండెక్స్ అవ్వచ్చు, ఎంత రేంజ్లో మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎయిదర్ డైరెక్షనల్ మూవ్ వెళ్ళబోతుందా ఆర్ నాన్ డైరెక్షనల్ వెళ్ళబోతుందా అనేది మనం తీసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఎస్పెషల్లీ ఆప్షన్ సెల్లింగ్కి బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా బయింగ్ కూడా ఈ ఇండికేటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టడమే కాకుండా స్టాప్ లాస్ హంటింగ్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది ఈ స్పెసిఫిక్ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ఇండికేటర్ పేరు వచ్చేసి ATR, యావరేజ్ ట్రూ రేంజ్. ఓకే, యావరేజ్గా ట్రూ అంటే నిజంగా రేంజ్ ఎంత ఉంది మార్కెట్లో, పలానా పర్టికులర్ అండర్లయింగ్ ఎసెట్లో ఎంత ఉంది అనేది ఈ ఇండికేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇంకా మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఈ ATR అనేది యావరేజ్ ట్రూ రేంజ్ అనేది గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ రెండింటిని కూడా కన్సిడర్ చేసి ప్రైస్ని బట్టి మనకి ఈ ఇండికేటర్ అనేది డెరైవ్ చేయబడుతుంది, దీని యొక్క క్యాల్కులేషన్. ఓకే, సో మనం గ్రో టెర్మినల్లో ఉన్నాము. సింపుల్గా మీరు ఇండికేటర్స్కి వెళ్ళిన తర్వాత ATR అని టైప్ చేయండి, ఇలా మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాను. ఓకే, సో ATR అనేది 14 days యావరేజ్గా తీసుకుని, నేను ఇందాక చెప్పినట్టు గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అండ్ ప్రైస్ రేంజ్ బట్టి వెళ్తుంది. యాక్చువల్గా ఇది ఎప్పుడైతే పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉన్నాయో అక్కడ రేంజ్ కొంచెం పెద్దగా మారడానికి ఉంటుంది. బికాస్ అది ATR వచ్చేసి కంప్లీట్గా ఈ క్యాల్కులేషన్ అంతా కూడా రేంజ్ ఏదైతే ఉందో ప్రీవియస్ రేంజ్ దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక 427 అనేది వచ్చింది. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో 400 పాయింట్స్ ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయని. సో ఇప్పుడు కరెంట్ మనం చూస్తే కనుక 44,492 అంటే 44,500 అనుకుందాం రౌండ్ ఆఫ్గా. దీనికి ఒక 400 పాయింట్స్ అంటే 44,900 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలాగే కిందకైతే కనుక 44,000 వరకు కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఓకే, మీరు స్టాప్ లాస్ పెట్టుకునేటప్పుడు జనరల్గా బై సైడ్ వచ్చామనుకోండి, లైక్ 1 hour టైం ఫ్రేమ్లో చూస్తున్నాను నేను. సో 1 hourలో టైం ఫ్రేమ్కి వచ్చేసరికి ఇందాక మనకి 400 చేంజ్ ఉన్నది, ఇక్కడ 129కి వచ్చింది. ఓకే, సో ఎప్పుడైనా ఒకవేళ 1 hourలో నెక్స్ట్ కమింగ్ 1 hourలో ఇది 129 పాయింట్స్ ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ కానీ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు యాజ్ ఏ ఆప్షన్ సెల్లర్గా ఏం చేయొచ్చు అంటే కనుక, మీరు 129 అంటే ఇంటూ 2 వేసుకుంటే కనుక అరౌండ్ 130 ఇంటూ 130 ప్లస్ 130. ఓకే, సో 260 అంటే అరౌండ్ 250 పాయింట్స్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా స్ట్రాంగిల్స్. ఓకే, అప్ సైడ్ డౌన్ సైడ్ కాల్ అండ్ పుట్ని షార్ట్ చేసి ఈ స్టాప్ లాస్గా మనం పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొక వే ఏంటంటే, మీరు ఒక 300 పాయింట్స్ అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత ఇంకొక 500 అంటే 300 తర్వాత నెక్స్ట్ 200 ఉంటాయి కదా, అవి హెడ్జ్ కూడా తీసుకొని ఆప్షన్ సెల్లింగ్లో అనేది మనం ATRని యూజ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ATR ప్లాట్ చేసాం కదా, మీరు ఇక్కడ గమనిస్తే మార్కెట్ ఎప్పుడైనా సరే పైకి వెళ్తుంది ఇక్కడ నుంచి. ఓకే, ఒక మంచి సపోర్ట్ తీసుకొని మీరు ఇక్కడ ఈ పాయింట్లో కనుక గమనిస్తే కనుక ATR అనేది పైనుంచి డిక్లైన్ అవడాన్ని మనం గమనించవచ్చు. ఓకే, సో ATR అనేది కంప్లీట్గా దాన్ని బట్టి రివర్స్లో వెళ్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇదే రేంజ్ నుంచి ఇలా పైకి రావడం అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం మీరు గమనించవచ్చు. ఓకే, సో అగైన్ సేమ్ ఇదే పాయింట్ నుంచి ఇక్కడ డిక్లైన్ అవ్వడం అండ్ పైకి రావడం.
ఓకే. సో ఇది సూపర్ ట్రెండ్ లాగానో లేకపోతే మరొక ఇండికేటర్ లాగా బై సెల్ కాకుండా డైరెక్షన్ చేంజ్ అవ్వడాన్ని మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. అండ్ ఏ ఇండికేటర్ కూడా 100% వర్క్ అవ్వదని, 100% అన్ని మార్కెట్ కండిషన్స్కి వర్క్ అవ్వదని మనకి తెలుసు. సో ఇక్కడ మనం దీనికి సొల్యూషన్గా ఏంటంటే నేనేం చెప్తానంటే ప్రైస్ యాక్షన్ని ఎక్కువ కన్సిడర్ చేసేసి దాంతోపాటు ఈ ఇండికేటర్ని యూజ్ చేసుకుంటే మీకు మంచి ఎడ్జ్ అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ మనకి ఒక్కసారి చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైనా ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉంది అనుకుంటే కనుక సపోజ్ ఈ జోన్లో ప్రీవియస్గా ఇక్కడ నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది. ఓకే. సో ఇక్కడ ఒక మార్క్ అయితే చేస్తున్నాను. సో ఇదే లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం మనం గమనించవచ్చు. ఇదే టైంలో మనం ఏటీఆర్ని కూడా కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకి ఇంకొంత కన్ఫర్మేషన్, డబుల్ కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలానే ఇక్కడ నుంచి ఫ్యూచర్స్ బై చేసే బదులు ఆల్రెడీ ఇంత అగ్రెసివ్గా సెల్ వచ్చినప్పుడు ఇక్కడ పుట్ స్పైక్స్ అనేవి బికాస్ ఆఫ్ వాలటిలిటీ పుట్ ప్రైజెస్ వచ్చి స్పైక్ చాలా అవుతుంది అండ్ చిన్న స్టాప్ లాసే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం పొజిషనల్గా పుట్ని షార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్ గోయర్స్ ఆర్ బిజినెస్ ఎవ్రీ టైం నేను మానిటర్ చేయలేను మార్కెట్స్ని అనుకుంటే కనుక హెడ్జ్ కూడా పెట్టేసుకుని లైక్ ఇక్కడికి వచ్చేసరికి 37,300 పుట్ ఆర్ 37,700 పుట్ తీసుకుని ఒక 500-600 పాయింట్స్ దూరంలో ఉన్నటువంటి హెడ్జ్ని తీసుకుంటే కనుక మీకు కొంతవరకు సేఫ్ ఉంటుంది. మీరు చూడాల్సిన పని లేదు. సో ఆల్మోస్ట్ మనకి సెప్టెంబర్లో ఇనిషియేట్ అయిన ట్రేడ్ వచ్చేసి యాజ్ పర్ ఏటీఆర్ కూడా ఇక్కడ వరకు కూడా మనకి డిసెంబర్ వరకు ఉంది. సో అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా అంటే ఒక 3 months వరకు కూడా కంప్లీట్గా పుట్ మీదనే మనం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏటీఆర్ అనమాట. సో హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏటీఆర్ని నాన్ డైరెక్షనల్గా అంటే నాన్ డైరెక్షనల్ అంటే మీకు అర్థమై ఉంటుంది కదా. సో దీన్ని యూజ్ చేయడం ఎలాగా అనుకుంటే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటే 1035 రేంజ్లో ఉంది. అంటే వీక్కి నెక్స్ట్ వీక్ వరకు కూడా 1000 అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అంటే 45,500 పైకి వెళ్ళడానికి ఉంది. అలానే 43,300 వరకు కూడా కిందకు వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో నాన్ డైరెక్షనల్గా ఎలా యూజ్ చేయాలంటే ఈ ఏటీఆర్ రేంజ్ ఏదైతే ఉందో 1000, సో ఒక 1000 పైన ఉన్నటువంటి సిఈని 1000 కింద ఉన్నటువంటి పిఈని మనం షార్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ దానికి అంతకుముందు వీడియోస్లో చూపించినట్టు హెడ్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా దీన్ని నాన్ డైరెక్షనల్గా కూడా యూజ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ప్రీవియస్గా ఉండే దాని రేంజ్ బట్టి అది 1000 వరకు మూవ్ అవడానికని ఛాన్స్ అనేది మనకి చెప్తుంది. కాబట్టి ఆ 1000 పైన ఉన్నటువంటి కాల్స్ పుట్స్ కూడా మనం సెల్ చేసుకొని నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అలానే స్టాక్స్లో కూడా దాని రేంజ్ ఎంతవరకు వస్తుంది చూసుకుంటే కనుక సో దాన్ని బట్టి మనం ఎయిదర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ హెల్ప్తో మనం టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. అలానే స్టాప్ లాస్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇదండి ఏటీఆర్ గురించి. అండ్ ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే ఒకవేళ మనకి 14 days యావరేజ్ ఇది ఏదైతే తీసుకుంటుందో క్యాల్కులేషన్ బట్టి ఇలా కాదు నాకు ఇంకా 7 days కావాలి అనుకుంటే కనుక రేంజ్ అనేది ఇంకా తగ్గిపోతుంది. సో 954 వచ్చింది మీరు గమనిస్తే కనుక. సో ఇంకొంతమంది 4 కూడా యూజ్ చేస్తారు. సో దీన్ని మనకి మన స్ట్రాటజీకి ఏది బాగా వర్క్ అవుతుంది అనేది మీరు ఇలా ఏటీఆర్ 4 ఆర్ 7, 14 ఇంకా 21 కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ ఏటీఆర్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఏటీఆర్ అనేది జస్ట్ లైక్ నార్మల్ ఇండికేటర్స్ లా కాకుండా ఇది రేంజ్ని సూచిస్తుంది. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేస్తే మీకు మంచి ఎడ్జ్ అనేది దీంట్లో వస్తుంది. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.